వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఈరోజు మనం విశాఖలోని దొండపర్తి ఎరుకమాంబ ఆలయంలో ఉన్నాము. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే, ఎక్కడైనా సరే మనం దేవుళ్ళని దేవతల్ని తలుచుకునేటప్పుడు మనకి ఆ ముఖ వర్చస్సు, ఆ ముఖంలోని వర్చస్సు మనల్ని ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే, అమ్మవారికి ముఖం అనేది ఉండదన్నమాట. తలభాగం శిరస్సు ఉండకపోవడం ఇక్కడ ఆవిడ ప్రత్యేకత. దానికి తోడు ఈవిడికి నీళ్ళాభిషేకం అంటే ఎంతో ప్రీతిగా పాత్రంగా ఉంటుందంట. అందుకే అందరూ కూడా భక్తులందరూ ఇక్కడ బిందెలతో నీళ్ళను కూడా పట్టుకెళ్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. మరి అమ్మవారి విగ్రహం ఎలా ఉంది, అమ్మవారు ఎన్ని ఏళ్ల క్రితం ఇక్కడ కొలువు తీరై ఉన్నారు, ఆ వివరాలని ఆలయ పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు పూజారి గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. ఆలయం గురించి, అసలు ఎప్పుడు ఆలయ నిర్మాణం జరిగింది, అమ్మవారి ప్రాముఖ్యత ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఆ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ శిరస్సు లేకుండా ఉండడానికి కారణం ఏంటి? శ్రీ శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం, దొండపర్తి, విశాఖపట్నం. ఎరుకమాంబ అంటే ఈ 3వ శతాబ్దానికి చెందిన అమ్మవారు. పూర్వం ఈవిడ వైర్లెస్ కాలనీలో ఉండేవారు. రైల్వే స్టేషన్ వచ్చిన కొత్తలోనే ఈ అమ్మవారు గ్రామం అంతా ఇక్కడికి తరలి వచ్చింది. ఈ గ్రామం భక్తులు ఎక్కడైతే ఉంటే అక్కడ ఉంటానని చెప్పి ఒక నాటు బండి మీద అమ్మవారు, ఈ బండి ఎక్కడ ఆగితే అక్కడ నన్ను స్థాపించండి అని అమ్మవారు చెప్పారు. వచ్చే కరెక్ట్గా ఇక్కడ ఆగింది. ఆగిన తర్వాత అమ్మవారు విగ్రహం తీసే క్రమంలో అమ్మవారి శిరస్సు భిన్నమయ్యింది. చాలా అమ్మవారి శిరస్సు భిన్నమైందని చెప్పి ఈ అమ్మవారిని మీద తల అతికించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అది వీలు పడలేదు. ఆ పాదాల దగ్గర అమ్మవారు ఉంచారు. నీళ్ళు పోయమన్నారు, పసుపు నీళ్ళు. ఎవరైతే పసుపు నీళ్ళు పోసి పసుపు కుంకిస్తారో ఏం కోరుకుంటే ఆ కోరికలు, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం గురించి, చదువు గురించి, వ్యాపారం కోసం ఏ కోరుకుంటే ఆ కోరిక చెప్పుకుంటూ నీళ్ళు పోయాలి. బుధవారం ఇక్కడ ఆచారం. బుధవారం నీళ్ళు పోసి లక్షవారం వచ్చి అమ్మవారు పసుపు కుంకాలు, చీరా జాకెట్ సమర్పిస్తారు. ముఖ్యంగా మినిమం 3 బిందెలు వేస్తారు. 3, 6, 9, 11, 30, 54, 108. ఎన్నిసార్లు అతికించినా అతకట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. అమ్మవారు వారు కళల్లో కనిపించి పూర్వీకులు పాదాల దగ్గర ఉంచండి. అమ్మవారు శిరస్సు లేపడం వల్ల అహంకారం ఎక్కువైపోయింది. అప్పుడు ఓంకారం పెట్టు అనమాట. పసుపు నీళ్ళు, ఎన్ని నీళ్ళు పోస్తే అమ్మవారికి అంత చల్లదనం, శాంతి స్వరూపం. ఈవిడ పార్వతీదేవి స్వరూపం. ఇక్కడ జంతు బలి నిషిద్ధం. ఇక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ ఏమి ఇక్కడ కోయడం ఉండదు, బలి ఇవ్వడం ఉండదు. జంతు బలి నిషిద్ధం ఈ దేవాలయం. ముఖ్యంగా సంవత్సరానికి 4 పండుగలు అవుతాయి. భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి, శ్రావణ పౌర్ణమి, అమ్మవారి వార్షికోత్సవం అంటే అమ్మవారి అన్నాభిషేకం. అమ్మవారికి ఏం పూజలు జరుగుతాయి? అమ్మవారికి ముఖ్యంగా జలాభిషేకం మెయిన్ ఇక్కడ. తర్వాత అమ్మవారి కుంకుమ పూజలు, లలిత శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి లలిత స్తోత్రం జరుగుతుంది. అది అంటే మహోత్సవాలు, ఉత్సవాలు లాంటివి ఏమైనా చేస్తారు? అదే సంవత్సరానికి అమ్మవారికి జాతర శివరాత్రి రోజు అవుతుంది. ఎందుకంటే ఈవిడ పార్వతీదేవి స్వరూపం. ఎరుకమాంబ. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అమ్మవారు తెలిసి? ఇక్కడికి వచ్చి దాదాపు 300 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి రాకముందు వైర్లెస్ కాలనీలో ఉండేవారు. అక్కడ రైల్వే స్టేషన్ వచ్చిన కొత్తలోనే ఈ గ్రామం అంతా అక్కడ ఉండేది. ఆ గ్రామం అంతా ఇప్పుడు ఇక్కడికి తల్లి వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, భక్తులు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నారు. ఆ తీసే క్రమంలో అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగింది. నీలాభిషేకంతో పాటు అమ్మవారికి ఏమేమి ఇష్టం అంటే నైవేద్యంగా? అమ్మవారికి ఏదైనా ఇష్టమే. పులిహార కానీ, పరవాణం కానీ, గారెలు కానీ, బూరెలు కానీ, వీరికి ఇష్టం లేనిదనేది ఏమి ఉండదు. ఏదైనా అమ్మవారు స్వీకరిస్తారు. నీలాభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ కూడా చేస్తారా? ఎలా? అలంకరణ సాయంత్రం ఉంటుంది పూర్తి. ఇప్పుడు మామూలుగా చీర కట్టి అమ్మవారికి ఉంచేస్తాం, మళ్ళీ 3 గంటలకి తీస్తాం, మళ్ళీ జలాభిషేకం స్టార్ట్ అవుతుంది.
అప్పుడు పూర్తిగా అయిన తర్వాత 6 గంటలకు అమ్మవారికి అలంకరణ అంటే అమ్మవారి చీర పళ్ళు కాయలు సమర్పిస్తాం అనమాట. ఇప్పుడు ఈ రోజు నీళ్ళు పోసిన వాళ్ళందరూ రేపు వస్తారు. అమ్మవారికి పసుపు కుంకాలు చీరా జాకెట్లు రేపు సమర్పిస్తారు. ఈ రోజు నీళ్లు పోసి వెళ్ళిపోతారు. ఇది ప్రతి వారం అలా జరుగుతుంది. కాకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజే ఇచ్చేసి వెళ్ళిపోతారు. పసుపు కుంకాలు చీరా జాకెట్టు ఈ రోజే ఇచ్చి వెళ్ళిపోతారు. లోకల్గా ఉన్న వాళ్ళు రేపు వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఎక్కడెక్కడ భక్తులు కూడా వస్తారు. ఎక్కడెక్కడ చాలా ఎన్ఆర్ఐలు ఎంతోమంది దేశ విదేశాలు ఉన్నారు. వాళ్ళు సంతానం గురించి కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ, వ్యాపారం కోసం కానీ, చదువు గురించి కానీ, మరి ఆ అనుకున్న కోరికలు తీరుతున్నాయి. ఎప్పుడు వచ్చినా వాళ్ళు అమ్మవారి దర్శనం చేయకుండా వెళ్ళరు. అమ్మవారి శిలారాయిని అలా ఉంచేశారు, పెయింట్ వేయడం కానీ ఏమి చేయకుండా. అంటే వద్దన్నారా? వద్దన్నారు. అమ్మవారు ఇవిడ రాతి విగ్రహం అన్నమాట. ఓన్లీ జలాభిషేకం, తర్వాత అమ్మవారికి పసుపు రాస్తాం. అమ్మ మీ పేరు? కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? దండపతి ఇరుకమ్మ గుడి దగ్గరే ఉన్నాం. ఇక్కడే ఉన్నారా? ఏంటి అమ్మవారికి అందరూ బిందెలతో నీళ్లు పట్టుకెళ్తూ ఉన్నారు, ఏంటి ప్రత్యేకత అనేది? సత్యమైన తల్లమ్మ, తిరిగిలేదు. ఎక్కడెక్కడో పార్ నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చి వేస్తున్నారు నీళ్లు. చాలా పవర్ఫుల్ తల్లమ్మ. చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మ అనుగ్రహం. ఈ అమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది. ఒళ్ళంత జలదరిస్తుంది ఈమెను తలుసుకుంటే. ఎక్కడ నేను కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మ. అంత సత్యమైన తల్లమ్మ. ఈ తల్లికి శివరాత్రికి ఏంటి అన్ని గుళ్ళు అన్ని పూజలు కూడా చాలా ఘనంగా చేస్తున్నారమ్మా. ఎక్కడెక్కడో వచ్చి చేస్తున్నారు తల్లి పూజలు. చాలా సత్యమైన తల్లమ్మ. అంటే ఎన్ని బిందెలని మొక్కుకుంటారో ఒక బిందె పోస్తే సరిపోతుంది? లేదు, 101 బిందె నీళ్ళు పోస్తారు. అదే అనుకుంటే 101 బిందె నీళ్ళు, 300 ఒక్క బిందె నీళ్ళు అలా కూడా పోస్తారు. 500 1001 బిందె నీళ్ళు కూడా పోస్తారమ్మా. ఏదైనా అనుకున్నవన్నీ తల్లి అనుగ్రహించింది అనుకో 1000 బిందె నీళ్ళు వేస్తారమ్మా. కుంభాభిషేకం చేస్తారమ్మా. అమ్మ దగ్గర అన్నం ఆ అమ్మ ఎంత ఎత్తుందో అంత ఎత్తున అన్నం వేస్తారమ్మా. అంత పవర్ఫుల్ తల్లమ్మ. ఆ అమ్మది అన్నం తిన్నామని సరబ్బమ్మ, విష్ణు, మహేష్, బ్రహ్మ అలాగ ఉన్నట్టుగా ఉంటుందమ్మా. అమ్మవారికి ఇష్టమైన వారం లక్షవారం. అమ్మకేంచి పప్పు అన్నం పెడతారు, కుంభాభిషేకం చేస్తారు. పొగతో గుగ్గులు పొగ, సాంబ్రాన్ పొగ అమ్మ అలా వచ్చేస్తుంటది. అలా మీరు ఇప్పటి వరకు అనుకున్న కోరికలు తీరాయమ్మా. చాలా చచ్చింది. మా గ్రామంలో ఉంది ఆ తల్లి. మామే లైటింగ్ అది ఎత్తివ్వాలి ఈ తల్లికి గుడికి. ఇప్పుడు ఇంకా వయసులో అయిపోయింది, మానేసాం. చాలా పవర్ఫుల్ తల్లమ్మ, సత్యమైన తల్లి, బంగారు తల్లి. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకురాలు రత్నం కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఈ ఆలయం అనేది ఎప్పుడు నిర్మించారు, ఎన్నేళ్ళు అవుతుంది? అసలు ఈ అమ్మవారికి శిరస్సు లేకుండా ఉండడం అనేది ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది, దీని గురించి చెప్పండి. నేను దాదాపు 30 సంవత్సరాల బట్టి ఆలయానికి వస్తూనే ఉన్నానమ్మా. నాది అసలు విశాఖపట్నం వచ్చి మేము 74లో వచ్చాము. తర్వాత 80 తర్వాత నేను ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే దగ్గరికి వచ్చానమ్మా. అప్పటి నుంచి కూడా ఎప్పటికి కూడా కొద్ది రోజులు ఆలస్యమైనా ఆమెకు నీళ్లు పోస్తేనే నాకు చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఆమెకి ఎందుకు చాలా శిరస్సు లేదని ఆనాడు కూడా అడిగాను. ఒక్కొక్క దేవతకి శిరస్సు అనేది ఉండదని కూడా చెప్పారు. అది ఏమిటో మరి ఎవరైనా చెప్తే తప్ప నా అంతటా నాకు తెలియదమ్మా. కానీ ఆమెలో ఒక సత్యం ఉందమ్మా. ఎవరైనా కష్టాల్లో నీతి నిజాయితీగా ఉండాలమ్మా. నీతి నిజాయితీ లేకుండా ఏ పూజ చేసినా భగవంతుడు క్షమించడమ్మా. కాబట్టి నీతిగా నాకేదో పదం ఉందని కాకుండా ఎప్పుడూ కూడా టికెట్ కొనుక్కుని నేను వచ్చి ఆమెకి నీళ్లు పోసి పెడతానమ్మా. కానీ ఆమె మహత్యం అందరూ తెలుసుకోవాలి. ఏదో కోరికలతో కాదు, ఆమె అందరూ ఆయురారోగ్యంగా అందరూ సుఖంగా ఉండాలని దీవించే మహాదేవతమ్మ. అలాంటి దేవతను మనం అందరూ కూడా ఎల్లవేళ పూజించి ఆమె మనను పొందాలి. అందుకే నేను ఎప్పుడూ కూడా వచ్చి ఆమెకు నమస్కరిస్తాను. అందరూ సుఖినే భవంతు, సకల అందరూ బాగుండాలమ్మా. మనం ఒక్కడం కాదు, దేశం అంతా సుభిక్షంగా ఉండాలి. ఉండాలమ్మా. ఆ దిశతో నేను ఎప్పుడు వచ్చి పెడతానమ్మా. భక్తులందరినీ కూడా బాధ పెట్టకుండా పంపని వెళ్ళని కోరుకుంటానమ్మా. పదవి రాగానే మనుషులు ఎవరు మారకూడదమ్మా. ఇదేనా మీరు ఇక్కడే ఆలయం వద్ద పనిచేస్తూ ఉంటారా? ఆలయం దగ్గర సేవ చేయడానికి వచ్చాము అమ్మవారి దగ్గరికి. అమ్మవారికి 3 బుధవారాలు
3 గురువారాలు అనుకున్న కోరికలకి అమ్మవారికి నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ ఇచ్చుకొని, అలాగే అమ్మవారికి ప్రధాన పండుగలు 4 అవుతాయి. అమ్మవారికి భీష్మ ఏకాదశి మరియు శివరాత్రి, శ్రావణ పౌర్ణమి, మళ్ళీ 10వ నెలలోని 16న అమ్మవారికి అన్నాభిషేకం అవుతుంది. అమ్మవారికి గుడి నిర్మాణించిన రోజు 10వ నెల 16న అన్నాభిషేకం చేస్తారు అమ్మవారు. అలాగే అమ్మవారికి కోరిన కోరికలు తీర్చుకోవడానికి పిల్లల గురించి, పెళ్లి సంబంధాలు, అలాగే ఏవైనా అనుకోవాలంటే అమ్మవారికి ఇక్కడికి వచ్చి నీళ్ళు పోసుకొని కోరిక నెరవేరాక 108 బిందులు పోసుకొని అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్తారు. అంటే సేవ అంటే ఎన్ని రోజులు చేస్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే అండి. నేను అమ్మవారికి అంటే నాకు వీలైనప్పుడల్లా నేను అమ్మవారికి వచ్చి సేవ చేసుకుంటున్నాను. తెల్లవారి పూట్ల, సాయంత్రం పూట్ల అమ్మవారికి సేవ చేసుకున్నాను. అమ్మవారు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ నాకు వీలైనప్పుడల్లా వస్తున్నాను. ఇప్పటి వరకు ఎరుకమాంబ అమ్మవారి విశేషాలు మనం పూజారి గారు చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వారి వారి అనుభవాలను, అమ్మవారి మహిమలను మనకు వివరించారు. సో ఇదండి ఇవాల్టి ఈ విశేషాలతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ మరిన్ని కొత్త కొత్త అద్భుతమైన విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటుంది మీ VST న్యూస్.